డబ్బు నగల్ని దాచిపెట్టేసిందండి. అడగండి. ఆద్య, మీ పిన్ని చెప్పేది నిజమా? నాకు నిజంగా తెలియదు బాబాయ్, కానీ ఈ పని చేసింది చారు అని నా అనుమానం. ఇంకా సీను అక్కర్లేదని ఇల్లంతా దోచుకుని పారిపోవాలని చూసాం. మళ్ళీ చారు మీద చెప్తున్నావా? ఏం మాట్లాడుతున్నావు చిన్నత్తయ్య? ఏం ఆధారం ఉందని నేరుగా నింద ఆద్య మీద వేస్తున్నావు? చెప్పు. ఏ ఆధారం లేకుండా ఆద్యని అనటం కరెక్ట్ కాదు. మరి ఆద్య మాత్రం ఏ ఆధారం లేకుండా చారుని నిందించడం తప్పు కదా? మరి అది అడగండి. అడగండి. రామా, జాగ్రత్తగా రా. ఏమైంది? ఇంట్లో డబ్బులు నగలు కనిపించట్లేదన్నయ్య. చారు, ఎక్కడికి వెళ్ళిపోయావు చారు? అది గుడికెళ్లారని మీకోసం అక్కడ ఎదురు చూస్తూ కూర్చుంది. అలా వదిలేసి వెళ్తే ఎలా? నేను చారుతో కలిసి గుడికెళ్ళడం ఏంటి బావగారు? సీనుకి ఎంత పెద్ద ప్రమాదం జరిగింది. సీనుతో నేను హాస్పిటల్లో ఉన్నాను. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసి తీసుకొస్తున్నాం. ఏం సీను? అవును మావయ్య. చారు, నేను నీతో కలిసి గుడికెప్పుడు వచ్చానే? ఏంటి చారు, పిన్ని కోసం ఎదురు చూస్తున్నా అని చెప్పావు కదా? అది పిన్ అంటే ఈ పిన్ని కాదు, మా పిన్ని. నేను గుడికెళ్ళి వస్తున్నాను. పార్వతి పిన్ని కూడా వస్తానుంది. తన కోసమే ఇక్కడ ఎదురు చూస్తున్నాను. పార్వతి పిన్ని అని చెప్పినట్టున్నావు. పార్వతి పిన్ని కాదు, పవిత్ర పిన్ని పెద్దన్న. పవిత్ర అన్నావా? మా దూరపు బంధువు. తన కోసమే అక్కడ వెయిట్ చేస్తున్నాను. ఆ బ్యాగ్ లో ఏమున్నాయి మరి? అవి నా బట్టలున్నాయి. ఒకసారి చూస్తాను. విజృంభస్వరేణ విప్లవ సంకేతే అహం ప్రవిశామి సమరక్షేత్రే అహం ప్రవిశామి సమరక్షేత్రే. మిస్ అయిన డబ్బులు ఈ బ్యాగ్ లో సేఫ్ గా ఉన్నాయి. చూడండి, నేను దొంగిలించి చారు బ్యాగ్ లో పెట్టానా? ఏమే చారు, ఈ డబ్బు నగలు నీ బ్యాగులోకి ఎలా వచ్చాయి? చెప్పు. ఇది నీ పనా? నువ్వు దొంగతనం చేసావా? పిన్ని, నేను దొంగతనం చేయడం ఏంటి? అవి నా బట్టలు. చూస్తున్న వాళ్ళం మేం గుడ్డోళ్ళమా? అయ్యో అవునా? నిజంగా డబ్బు నగలు అందులో ఉన్నాయా? ఉన్నాయి. ఎలా వచ్చాయో చెప్పు చారు. నాకు కళ్ళు కనిపించవు కదా. అందులో డబ్బులున్నాయో బట్టలున్నాయో నాకెలా తెలుస్తుంది? ఓ, నోట్లకి డబ్బులకి నీకు తేడా తెలియదన్నమాట. నాకిప్పుడు అర్థమవుతోంది. ఇందాక ఆద్య నేనే కొట్టేసి నీ బ్యాగులో పెట్టానా అని అంది కదా, అదే నిజం. పాపం నీకు తెలియక నువ్వేమో బట్టలు అనుకుని అదిగో ఆ బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోయావు. ఆద్య, నీ ప్లాన్ సూపర్ అమ్మా, చాలా బాగుంది.
అన్నయ్య వదినా విన్నారా? సీను చూసావా? ఏమండి విన్నారు కదా? ఇలా నేరం చారు మీద తోసేసి ఇంట్లో నుంచి బయటకు తోసేయాలని చూస్తున్నావా? చిన్నత్తయ్య, ఎంతసేపు నువ్వు ఆద్య మీదకి తప్పు తోసేస్తున్నావేంటి? హా, గుడికెళ్ళాలంటే చారు బట్టలతో ఎందుకెళ్తుంది? కళ్ళు లేవు కదా సీను. బ్యాగ్లో ఏమున్నాయో తనకెలా తెలుస్తుంది? కళ్ళు లేని దానికి డబ్బు నగలతో పనే ఉంటుంది అసలు. నువ్వే లేనప్పుడు తనకింకా ఆ డబ్బు నగలు ఎందుకు చెప్పు? శ్రీను ఇంకా సంసారానికి పనికిరాడని చారుతో చెప్పింది మీరే కదా పిన్ని. వెళ్ళి తలుపు తీ. పెద్దమ్మా